ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేస్తున్నట్లు సంఘం కోశాధికారి శ్రీదేవి తెలిపారు. రమణీయపేట ఆడబల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కోశాధికారి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ పుణ్యకర్మల ద్వారా పవిత్రతను పొందడానికి గాను ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాలని అన్నారు. ఫలితం మీద లేనిపోని ఆశలు ఊహలు పెంచుకోకుండా త్రికరణ శుద్ధిగా మంచి పనులు చేస్తూ సత్ఫలితం తప్పక లభిస్తుందని కృష్ణమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి, మాధవీలత, పద్మ, దీపిక, అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఓం నమ శివాయ, కుమారి యాదవ్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మీకోసం ఏదో తదేదిక సేవ చేయాలని వస్తున్నారంటే ఈ ప్రాణాంతక గ్రాడ్యుయేట్స్లకు ప్రతి నెల దినసరి సరుకులు వాళ్ళు ప్రతి నెల ఇస్తున్నాం. ప్రతి నెల మేము కూడా వస్తున్నాం, చూస్తున్నాం. వాళ్ళ నిజంగా సేవా తత్పరతని మనం అభినందించాల్సిన విషయం. ఇదే విషయం కాకినాడలో మిగతా ఆడవాళ్ళు, మిగతా పెద్ద పెద్ద ఆఫీసర్ల వైఫ్స్ కూడా నేర్చుకుని ఇంట్లో సీరియల్ చూద్దామా, లేకపోతే ఏసీల్లో పడుకుందామా, అవి ఎలాగా పడుకోవచ్చు. కానీ ఇలా పేదలకు సహాయం చేసే గుణం రావడానికి ఈ సిస్టర్లందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి ఈ వీరు ఇచ్చే తీసుకుని వారిని మీరు ఆశీర్వదించాలి. వారి కుటుంబం బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి. ఇదే కాకినాడలో అందరూ కూడా పాటించాలని, ఇలాంటివి కూడా నేర్చుకుని మనం ఇలాంటి సేవలు చేయాలని మనస వాచ కర్మన కోరుకున్నాను. సెకండ్ శనివారం నెలకి ఒకసారి ఇది ఇలాగా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడానికి జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. యాక్చువల్లీ వ్యాధిగ్రస్తులు అలాగా ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అలాగని ఈ మే నెలను ఇస్తున్నాము ఇప్పుడు కమిటీ తరఫు నుంచి. మన ప్రెసిడెంటు వెంకట దుర్గావతి గారు తను అండ్ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.